అందుకే నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో ఆప్యాయంగా ఉండే వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని వేళలుగా తోడు ఉండే వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటము చాలా బాధాకరము. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా విజయసాయి రెడ్డి గారిని మోసం చేశారా, లేకుంటే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేశారా అని చెప్పి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. విజయసాయి రెడ్డి చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన బాధపడతా ఉంటే నాకే బాధ అనిపిస్తూ ఉంది. అలా జగన్మోహన్ రెడ్డి గారు ఆనందంగా ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి పక్కన ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి పక్కన ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు విజయసాయి రెడ్డిని పక్కన పెట్టేశారు. ఏంటండి ఇది ఒక న్యాయమా? సో విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఒకసారి విన్నాము, ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. కానీ ఈ పాలేరు లాగా నేను ఏంటండి విజయసాయి రెడ్డి గారు పాలేరు గీలేరు గిట్ల అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసింది మీరు కదా. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నా కూడా ఆయనతో పాటు తోడేళ్ళరు. జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడతా ఉంటే ఆయనతో పాటు కష్టపడ్డారు. అరే మీరు అధికారంలో తీసుకొచ్చారు, అధికారం వన్స్ వచ్చాక మిమ్మల్ని పక్కన పెట్టేశారు. విశ్వాసం లేదండి, ఎవ్వరికి ఇక్కడ విశ్వాసం లేదు. మీరు ఎంత కష్టపడ్డారో మాకు అందరికీ తెలుసు, మీరు ఎన్ని రోజులు జైల్లో ఉన్నారో మా అందరికీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి, లీడర్లకి విశ్వాసం లేదండి. పార్టీలకు వెళ్ళి పీకేసేటట్టు చేసింది మిమ్మల్ని. అయితే 15 సంవత్సరాలుగా అంటే 2009 నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పాలేరు లాగా నేను పనిచేశాను. 2009 నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగున్నాడు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఊకుకే వరులుతూ ఉంటారు కదా, రాష్ట్ర అధికార ప్రతినిధి గిట్లని చెప్పి కొంతమంది ఉంటారు. వీళ్ళు ఎప్పుడు వచ్చారో ఒకసారి ప్రశ్నించుకోవాలా. 2009 నుంచి ఇప్పటి వరకు ఆయన కష్టపడ్డది, నిలబడ్డది, ఏం చేసినా కూడా వెనకాల నుండి సపోర్ట్ చేసిండు. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీని వెనకాల నుండి నడిపించిన వ్యక్తి ఇప్పుడు పార్టీలకు వెళ్ళి పీకేసారు. జగన్మోహన్ రెడ్డి గారే విజయసాయి రెడ్డి గారి మీద ఎలిగేషన్స్ ఇస్తూ ఉన్నాడు. విజయసాయి రెడ్డి గారిని ఎవరు నమ్మకండి, నమ్మక ద్రోహం చేసిండు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి విజయసాయి రెడ్డి కనుక బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్కామ్లు చేసారు, నిజంగా లిక్కర్ స్కామ్ చేసిండా, ఏ స్కామ్లు చేసిండు గిట్లని చెప్పి ఒక్కసారి పోలీసు వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి బండారంతా బయటపడుతుంది. పాపం ఎంతో నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు 2008లో ఎంపీగా గెలిచినప్పుడు అప్పుడు వాళ్ళ నాన్నగారు ఉండే, అసలు వైఎస్ఆర్సీపీ పార్టీని లేకుండే. అప్పటి నుంచి ఈ విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి వెనకాల పడతా ఉంటే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అసలు పట్టించుకోవట్లేదు. ఇగో ఇట్లుంటుంది. సో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇప్పుడు కొంతమంది ఉంటారు, జగనన్న నా వెనకాల ఉంటాడు, జగనన్న నేను ఏం చేస్తాడు గిట్టని చెప్పి భ్రమలో ఎవరిని పడితే వాళ్ళని తిడతా ఉంటారు, ఎవరిని పడితే వాళ్ళని గలీజ్గా మాట్లాడతారో. ఇక వాళ్ళందరికీ కూడా ఇదే పరిస్థితి వస్తుంది లాస్ట్కి. శుద్ధితో నిజాయితీగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి వేరే వాళ్ళని తిడతా ఉన్నారో వాళ్ళందరూ ఈ వీడియో ఒకసారి గట్టిగా చూడాలి. ఆ రోజున ఇదే విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని గలీజ్గా తిట్టిండంట. అది కూడా తిట్టమన్నది ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి గారే. అది కూడా చెప్తారు చూడండి. బాబు గారు నాయుడిని ఎంత దూరమైనా పోయి విమర్శించేటటువంటి స్థితిని తీసుకెళ్ళాను నేను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి రివార్డ్ ఏంటని అంటే పొగబెట్టి బయటకు పంపించడం, కొందరి మాటలు నమ్మి. చూసారా? అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవ్వరికి ఒక క్లారిటీ అనేది ఉండదు. ఎవరో వచ్చి విజయసాయి రెడ్డి మంచోడు కాదు, విజయసాయి రెడ్డిని పార్టీలకు వెళ్ళి ఎల్లగొట్టేద్దాం గిట్టని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా చెప్తే చలో ఎల్లగొట్టేద్దాం గిట్టని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అప్రూవల్ ఇచ్చేస్తారు. రీసెంట్గా మన దువ్వాడ శ్రీనివాస్ కూడా అంతే. పాపం దువ్వాడ శ్రీనివాస్ అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని తిట్టిండు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టిండు, నారా లోకేష్ గారిని తిట్టిండు. పర్సనల్గా ఎంతలా వెళ్ళాలో అంతలా వెళ్ళిండు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలకు వెళ్ళి పర్సనల్గా బికేసాం. సో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలాంటిది అంటే మిమ్మల్ని వాడుకున్న రోజులు గట్టిగా వాడుకుంటుంది, ఆ తర్వాత పార్టీకి వెళ్ళి పక్కన పీకేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరెడ్డిని గట్టిగా వాడుకున్నారు. ఆ తర్వాత అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి మాకు ఎలాంటి సంబంధం లేదు ఇట్లని చెప్పన్నది. బొరగడ్డ అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంతలా వాడుకోవాలో అంతలా వాడుకుంది, ఎంతలా పర్సనల్గా మాట్లాడించుకోవాలో అంతలా పర్సనల్గా మాట్లాడించుకుంది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి బొరగడ్డ అనిల్కి ఎలాంటి సంబంధం లేదు ఇట్లని చెప్పి మాట్లాడేసింది. ఇప్పుడు కూడా ఈ విజయసాయి రెడ్డి కూడా గట్లనే జరుగుతూ ఉంది. ఇది ఆయన చేసినటువంటి నాకు సహాయం. ఒక పాలేరుగా పనిచేసినటువంటి నేను పాపం అండి విజయసాయి రెడ్డి గారు పాలేరు గీలేరు ఇట్లని చెప్పి మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. అరే జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజకీయాల్లో కరెక్ట్గా తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత హెల్ప్ చేశారు, విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీని ఎలా రన్ చేశారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీని చూసుకుంటూ ఉన్నాడు, కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంటారు కదా. మన జగన్మోహన్ రెడ్డి గారు, శ్యామల, ఆర్కే రోజా వీళ్ళందరూ స్క్రిప్ట్ చదివి మాట్లాడుతూ ఉంటారు కదా. వీళ్ళందరికీ స్క్రిప్ట్ ఇచ్చేది ఆ సజ్జల రామకృష్ణారెడ్డి. ఎవరిని తిట్టమన్నా స్క్రిప్ట్లోనే ఉంటుంది. ఇప్పుడు ఫలానా గీటని చెప్పి అలానే తిడతారు వీళ్ళు. సో ఇది జరిగేది. పాలేరు లాగా పనిచేసినటువంటి నేను ఒకవైపు అయితే కోటరీలో మీరు అనుకున్నట్టు నేను భాగస్వామిని కావచ్చు, ఆ కోటరీలో ఉన్నటువంటి చాలా మంది సభ్యులు
పంది కుక్కుల్లాగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన లీడర్లకే అంటా ఉన్నాడు. అంటే వేరే వాళ్ళకి కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అంటా ఉన్నారు పంది కొక్కుల్లాగా గిట్లని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్న డబ్బులు మొత్తం ఇప్పుడు మీరు తింటా ఉన్నారు గిట్లని చెప్పి విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికి అంటా ఉన్నారు? ఇప్పుడు నేను చెప్పా కదా, వాళ్ళకే అంటా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న వ్యక్తి ఈయన. పాపం ఈయనని వైసీపీ నుంచి పక్కన పెట్టేసారు. ఎంత నమ్ముకున్నాడంటే అసలు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు ఎవరో తెలియదబ్బా ఇంతకుముందు. ఈయననే మొత్తం చూసుకున్నది. కానీ ఎవరికి తెలుస్తలేదు, ఇప్పుడు ఎవరిని పట్టించుకోవట్లా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి పండించి ఆయనకు పాలేరులాగా పనిచేసి నేను పండించి ఆయన కోసం నేను శ్రమపడ్డానో ఈయనని సరిగ్గా గుర్తించలేదు కాబట్టి పార్టీలకు వెళ్ళి పక్కకి వెళ్ళిపోయిండు. కానీ ఈయనని సరిగ్గా గుర్తుంచుంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిజం చెప్తున్నా 11 సీట్లు మాత్రం అసలు రాకపోతున్నాయి. 11 అంటే 11 అసలు రాకపోతున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి ఏది చెప్తే అది వింటా ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చింది. ఈయన మాట కనుక వినుంటే, అరే లాస్ట్ టైము రాజకీయాలు మొత్తం నడిపింది ఈయన భయ్. ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల డాన్ ఎవరంటే విజయసాయి రెడ్డి. ఇప్పుడు అదే విజయసాయి రెడ్డిని పార్టీకి వెళ్ళి పక్కన పెట్టేసారు. ఇంకా ఏం పట్టించుకుంటాడు ఆయన? దాన్ని పంది కుక్కుల్లాగా తిన్నటువంటిదే ఈ కోటరీలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు. ఈ రోజు కూడా వాళ్ళు తింటూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూనే ఉన్నారు. ఈ కోటరీని నమ్ముకున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. అంటే ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఏమంటా ఉన్నారంటే, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న లీడర్లని నమ్ముకుంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ సీఎం కాలేడు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను స్టార్టింగ్ నుంచి మాట్లాడుతూనే ఉన్నా, స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్న లీడర్లను అందరినీ పార్టీలకు వెళ్ళి పీకేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అవుతారు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. వీళ్ళందరూ ఎట్లుంటారంటే వాళ్ళని తిట్టడము వీళ్ళని తిట్టడము, అసలు వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏ రోజు మాట్లాడుకోరు. వీళ్ళు చేసే మంచి పనుల గురించి ఏ రోజు చెప్పరు. పొద్దున్న లేస్తే చంద్రబాబు గారి గురించి మాట్లాడము, లోకేష్ గారి గురించి మాట్లాడము, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడము, ఇదే పనింత. ఇంకా మీ పార్టీ గురించి ఏ రోజు మాట్లాడుకుంటారు మీరు? అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతా ఉన్నాడు గిట్లని కూడా చెప్తా ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ సీఎం అవ్వాలి గిట్లని చెప్పనుకుంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న లీడర్లందరినీ పీకేసి మళ్ళీ కొత్త లీడర్లని జగన్మోహన్ రెడ్డి గారు జాయిన్ చేయించుకుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. సో అదే చెప్తా ఉన్నాడు. ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా అవకాశం లేదు. ఆయనకి ఒక రాజకీయ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తేనే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తాగిట్టని చెప్పి నిన్ననే మాట్లాడడం జరిగింది. నువ్వు ఎన్నికైనా పాదయాత్రలు చేసుకో, నీకు సరిగ్గా రాజకీయాలు చేయడానికి రావట్లేదు గిట్లని చెప్పి విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.